నమస్తే, నేను మిర్ద్రా. మీరు చూస్తున్నారు ఏఎంఆ న్యూస్. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బివి జయనాశ్వరరెడ్డి ఆదేశాల మేరకు మండల కేంద్రమైన గోనియన్ల సింగిల్ విండో అధ్యక్షులు ఎన్వి రామాంజనేయులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ మండల కన్వీనర్ తిరుపతి నాయుడు, శ్రీధర్ నాయుడు, అడ్వకేట్ చంద్రశేఖర్, రంగస్వామి నాయుడు, మాజీ మండల కన్వీనర్ నజీర్ సాహెబ్ మాట్లాడుతూ వైకాపా నాయకులు కాసుల కోసం కక్కుర్తిపడి కల్తీ నెయ్యితో తిరుమల పవిత్రతను దెబ్బతీశారని విమర్శించారు. పాలు లేకుండా కల్తీ నెయ్యి తయారు చేసి దాంతోనే స్వామివారికి ప్రసాదాలు చేసినట్లు సీడ్ దర్యాప్తు వెలుగులోకి వచ్చాయని విమర్శించారు. వైసీపీ పాలనలో టీటీడీ నిబంధనలను తిలోదకాలుగా ఇచ్చి విచిత్ర కంపెనీలకు ఎలాంటి విచారణ లేకుండా టెండర్లు కట్టబెట్టిందని ఆరోపించారు. ఈ కుంభకోణంలో దాదాపు 235 కోట్ల రూపాయలను స్వామివారి నిధులను దుర్వినియోగం చేశారని దుయ్యబట్టారు. నెయ్యి పేరుతో రసాయనాల మిశ్రమాన్ని తిరుమలకు సరఫరా చేశారని, రసాయనాలతో లడ్డు చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని మండిపడ్డారు. వైసీపీ అరచకాలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగింది. ఇది రాష్ట్రం మొత్తం మీద అతలాకుతలంగా ఉంది. గత వైసీపీ ప్రభుత్వంలో ఆ ప్రభుత్వము నేతి బీరకాయ అంటే నెయ్యి లేనట్లు తిరుపతి వెంకటేశ్వర లడ్డులో నెయ్యి లేకుండా అంత రసాయనాలు కలిపిన ఆయిల్తో దాదాపు 20 కోట్ల లడ్డూలు తయారు చేసి హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీయడం జరిగింది. కాబట్టి ఇటువంటి నాయకులకు తగిన శాస్తి జరగాలని మేము సభాముఖంగా తెలియజేస్తున్నాము. ముఖ్యంగా టీటీడీ మరియు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు నిబంధనలకు పర్ఫెక్ట్గా తిరుమల తిరుపతి దేవస్థానం పర్ఫెక్ట్గా ఉండింది. ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిబంధనలు సడలించి అంత కల్తీమయమైపోయింది. రాష్ట్రం మొత్తం మీద అంత ప్రజల మనోభావాలు దెబ్బతీసింది. కాబట్టి దీనిపైన చర్యలు తీసుకొని దానికి బాధ్యులైన వారిని చట్టపరంగా శిక్షించాలని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము. గోనెగండ్ల పిఎస్సిఏ చైర్మన్ ఎన్వి రామాంజనేయులు, గోనెగండ్ల. తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు, అలాగే ఎమ్మిగనూరు శాసనసభ్యులు పిఎస్సి సభ్యులు డాక్టర్ బివి జయనాశ్వరరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏమిటంటే, ఈరోజు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూలు కల్తీ నెయ్యి కలపడం ద్వారా దాదాపుగా 2019 నుంచి 2024 వరకు ఉన్నటువంటి జగన్ ప్రభుత్వ హయాంలో 60 లక్షల కేజీల నెయ్యిని, అంటే ఆ నెయ్యి కూడా భోలే బాబా డైరీకి సంబంధించినటువంటి వారి దగ్గర నుంచి కాంట్రాక్ట్ తీసుకొని గతంలో ఉన్నటువంటి భువన కరుణాకర్ రెడ్డి, అలాగే వైవి సుబ్బారెడ్డికి సంబంధించినటువంటి అప్పటి ప్రభుత్వ పెద్దలందరూ కూడా బినామీలుగా ఏర్పడి తిరుమల తిరుపతి దేవస్థానంలో అత్యున్నతంగా ప్రీతిపాత్రమైనటువంటి అందరూ ప్రవేశించేటువంటి లడ్డును కల్తీ, అంటే అది కూడా ఎలా కల్తీ చేశారంటే ఎక్కడ కూడా వాళ్ళ భోలే బాబా డైరీకి ఆవులు లేవు. కేవలం కెమికల్స్, దాంతో పాటు పామాయిల్, గొడ్డు మాంసం సంబంధించినటువంటి కొన్ని కోపదాలు తీసుకొని దాదాపుగా వాళ్ళ 5 ఏళ్ల పాలనలో 20 కోట్ల లడ్డూలు తయారు చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీసినటువంటి జగన్ ప్రభుత్వం ఈ వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిట్ వేయడం జరిగింది. సిట్ అంటే మామూలు విషయం కాదు. ఈ రోజు ఇదే ప్రభుత్వంలో ఉన్నటువంటి మా ప్రభుత్వం సంబంధించినటువంటి సీట్ వేస్తే ఇది ఖచ్చితంగా ప్రభుత్వ కక్ష అని చెప్పేసి ప్రతిపక్షాలు చెప్తాన్న ఉద్దేశంతో సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానము సిబిఐ ద్వారా రిటైర్డ్ జడ్జి తోటి ఈ రోజు సిట్ వేసి వారి నిజాలు అన్నింటినీ కూడా కోర్టుకు సమర్పించడం జరిగింది. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు గతాన్ని మర్చిపోతున్నారు. మీరు ఎక్కడున్నా కూడా మీ పాపాలు మీ వెంటనే వస్తాయి. ఆ ప్రజలతో ఆడుకున్నందుకే మిమ్మల్ని ఆ ఏడుకొండల వారిని ఆడుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ రోజు ఏదైతే ప్రజాగ్రహానికి గురై, భక్తుల ఆగ్రహానికి గురై ఈ రోజు ఇంటి దగ్గర ఉన్నావో, రేపు పొద్దున దరిదాపుల్లో కూడా మీ పార్టీ అంతరించిపోయే ప్రమాదం ఉందని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. వారిపై కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ, నా పేరు రంగస్వామి నాయుడు, క్లస్టర్ ఇన్ఛార్జ్ గోనెగండ్ల.
ఈరోజు ఎమ్మినూరు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ డాక్టర్ బివి జయనాశ్వరెడ్డి గారి ఆదేశాల మేరకు గొనేల తెలుగుదేశం పార్టీ నాయకులు ఇక్కడ హాజరు కావడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదాన్ని కల్తీ చేయడం వైసీపీ నాయకులకే చెందిందని సిట్టు నిర్ధారించింది. గతంలో మేము చేయలేదని భుజాలు తడుముకున్నారు. కానీ ఇప్పుడు సిట్టు తేల్చడం వల్ల వాళ్ళు ఏ అయోమయానికి గురవుతున్నారు. దీనిపై ప్రభుత్వం చర్య తీసుకోవాలి. అంతేకాకుండా హిందువుల యొక్క మనోభావాలతో దెబ్బ కొడుకున్న వైసీపీని 11 స్థానాలకే కుదించేసినా కూడా వాళ్ళకి ఇంకా వాళ్ళు ఇంకా ఆత్మవిమర్శ చేసుకోవడం లేదు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులకు ఒక్కటే ప్రశ్నిస్తున్నాం, మీరు ఎంతటికైనా తెగించే దుర్మార్గాన్ని కూడా తెలియజేస్తున్నాం. మేము ఇది చేయలేదు, మీరు ప్రమాణం చేయగలరని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అంటే మేము ఈ కల్తీ నెయ్యి ఈ ప్రసాదానికి వాడలేదు, మీరు ప్రమాణం చేయగలరని కూడా డిమాండ్ చేస్తున్నాం. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే అధికారులను బలి చేసి బోలేబాబా డైరీ అని చెప్పేసి ఇట్లా లేని పోని వాటిని కంపెనీలను సృష్టించి అత్యంత అవినీతిగా 21 కోట్ల లడ్డూలను కల్తీ నెయ్యి ద్వారా హిందువుల భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వీళ్ళు చేయడం జరిగింది. కాబట్టి దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. అంతేకాదు వైసీపీ గవర్నమెంట్ ముఖ్యంగా హిందువుల మనోభావాలు పూర్తిగా దెబ్బతిన్నాయని చెప్తున్నాను. ఎందుకంటే రామతీర్థంలో రాముడి విగ్రహం ధ్వంసం చేశారు, అంతర్వేదిలో రథాన్ని దగ్ధం చేశారు, మన విజయవాడ దుర్గమ్మ గుడిలో వెండి ఆభరణాలు చోరీ చేయడం జరిగింది. అంటే ఈ గవర్నమెంట్ లో హిందువుల మనోభావాలతో ఏ విధంగా ఆడుకున్నారో మీకు తెలియదా అని ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంటే మీ ప్రభుత్వంలోనే ఇదంతా జరిగింది. కానీ ఇప్పుడు మీ తిరుపతి దేవస్థానంలో ఇప్పుడు మా కూటమి ప్రభుత్వం వచ్చాక నాణ్యమైన స్వచ్ఛమైన లడ్డు అందజేయడం జరుగుతుంది. మీరు వెంకటేశ్వర స్వామి జోలిపోయారు. మీరు వెంకటేశ్వర స్వామి జోలిపోతే కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని ఊరికి విడదని తెలియజేస్తున్నాం. మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుకి అత్యంత ఇష్టమైన దైవం శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి. అలాంటి స్వామిని కూడా మీరు ఈ విధంగా ఈ నెయ్యిని ఎంతవరకు మీరు కల్తీ చేయడం అనేది మీ ఆత్మ విమర్శకు వదిలేస్తున్నాము. కానీ మీరు చేసిన పాపం పండింది. మీ పాపానికి పరిష్కృతి లేదు. ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి చూసుకుంటారు. ఖచ్చితంగా డిమాండ్ చేసేదంటే వీళ్ళను చట్టపరంగా కఠినంగా శిక్షించాల్సిందని మేము డిమాండ్ చేస్తున్నాం. తిరుపతి నాయుడు గోయనమల కన్వీనర్. మా నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయిన బివి జయనాథరెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు మా తెలుగుదేశం పార్టీ నాయకులు పిఎస్సిఎస్ సొసైటీలో సమావేశమైనాము. ఈ సమావేశం ఉద్దేశం ఏమంటే రాష్ట్రంలో దేశంలో ప్రత్యక్ష దైవమైన కలియుగ దేవుడు అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆ ఆలయంలో ప్రత్యక్షంగా పూజలో పెట్టి ఆ లడ్డు ప్రసాదం అంటే ఎవరైనా కళ్ళద్దుకొని తింటారు. అటువంటి లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిట్టు నివేదికలు ఇచ్చింది. ఇంత నివేదికలు ఇచ్చినా కూడా వాళ్ళు ఆ కల్లబొల్లి మాటలతో ఏ నివేదికలు లేవు, తప్పుడు నివేదికలు లేవు, అంత కరెక్ట్గానే జరిగిందని వాళ్ళు ఏదో కల్లబొల్లి మాటలు చెప్తున్నారు. కానీ సిట్టు నివేదికలో బోలేబాబా వాళ్ళ డైరీలో ఆవులు లేవు, ఏమి లేవు, 2 చుక్కలు పాలు లేవు. అటువంటి డైరీలో ఆయన టెండర్లు వేసి పామ్ ఆయిల్కి అదే విధంగా కల్తీ కెమికల్స్ కలిపి సువాసన వచ్చేటట్లు ఆ విధంగా నెయ్యిని సరఫరా చేయడం వల్ల ఆ లడ్డు అపవిత్రంగా కల్తీ అయింది. ఆ లడ్డు ఎప్పుడైనా కానీ 5 ఏళ్ల ముందు తెలుగుదేశం గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు స్థాపించిన రోజు అన్నదాన సత్రం కానీ లడ్డు కానీ అంత పవిత్రంగా ఉండేది. భక్తాదులు ఇంటికి తెచ్చిన లడ్డూను పవిత్రంగా దేవాలయంలో ఇంట్లో పెట్టి పూజలు చేసిన తర్వాత అది ఆ లడ్డూను కళ్ళకు అద్దుకొని తినేవాళ్ళు. అటువంటి లడ్డు ఇప్పుడు తెస్తే 5 ఏళ్లలో బొట్టిగా గట్టిగా అంటే మెదు అనేది నెయ్యి లేదు కాబట్టి కల్తీ నెయ్యి వాడినారు కాబట్టి లడ్డు ఎండిపోయేది. అటువంటి లడ్డుని వాళ్ళు సరఫరా చేసి భక్తాదులకు హిందువులకు మనోభావాలు దెబ్బతీసే విధంగా చేసినందువల్ల సిట్ అధికారులు నివేదికను గమనించి ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని దోషైన వాళ్ళని శిక్షించాలని కోరుతూ ఈ విధంగా చెప్తున్నాను. మా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కూడా మామూలుగా దీనిపైన స్పందించి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఇట్లో ఎన్వి శ్రీధరనాయుడు మండలాధికారి ప్రతినిధి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.